ఏంటంటే ఇక్కడ బెంగళూరు లోపల చిన్నజీఆర్ స్వామికి సంబంధించిన తొక్కిసలాట్ల ఆడ ఐపీఎల్ ఆట ఆడుతున్నారు. దాంతో అక్కడ జనాలు ఒకటేసారి రావడం, ఒకేసారి గేట్ తెరవడం జరిగింది. గేట్ తెరిచినబట్టే తొక్కిసలాట జరిగింది. అక్కడ కొంత 11 మంది దుర్మరణం చెందినటువంటి విషయం ఇప్పుడు ఇక్కడ పోలీసుల యొక్క వైఫల్యం అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇప్పుడు అంతమంది జనాలు ఒక దగ్గర ఉన్నప్పుడు గేట్ మొత్తం తెరవకుండా ఒకటే గేట్, చిన్న గేటు తెచ్చినట్టయితే ఆ జనాలు సీరియల్ ప్రకారంగా ఎంబడి ఒక్కొక్కరు పోతారు. కానీ ఒకటేసారి పెద్ద గేటు 2 తెరవడం వల్ల జరిగింది అని చెప్పి చెప్తున్నారు. ఇది అక్కడ ఉన్న పోలీసు వాళ్ళది, భద్రతా సిబ్బందిదే ఆ యొక్క పాత్ర దాంట్లో ఎంతైనా ఉంది. మరి దాని గురించి విచారణ చేస్తారని చెప్పి చెప్తున్నారు. వీళ్ళందరూ చనిపోయిన వాళ్ళందరికీ కూడా మా యొక్క నివాళులు అర్పిస్తున్నాం మేము మా యొక్క నవత టీవీ తరఫు నుంచి. ఇది ప్రతి పేపర్లో అదే ఉందన్నమాట. ఇక ఇంకోటి ఏంది, ఇక్కడ చైనా ల్యాబ్ లోపల ప్రమాదకరమైన ఫంగస్. ఒకప్పుడు మనకు కోవిడ్ వైరస్, ఈ వైరస్ వచ్చింది కదా, కోవిడ్ అనేది ఇక్కడ వచ్చింది. అదే సేమ్ అట్లాగే ఇప్పుడు కూడా ఇక్కడ జరుగుతుంది అంట. ఇంకోటి ముసారియం గ్రామినేరియం గుర్తింపు అంట. పంటల నాశనమే లక్ష్యంగా శాస్త్రవేత్తల సృష్టి. అమెరికాలో 2 చైనా సైంటిస్టుల అరెస్ట్. వారిలో ఒకరు ఆ దేశ కమ్యూనిస్టు పార్టీకి నిధులు FBI డైరెక్టర్ కాష్ పటేల్ చెప్తున్నారు. సో చూద్దాము. దీంట్లో ప్రమాదకరమైన ఫంగస్ ను కనుక్కున్నారు. ఇక్కడ మన దీంట్లో ఒసైరియం గ్రోమినేరియం గా గుర్తింపు, పంటల సర్వనాశన లక్ష్యంగా శాస్త్రవేత్తల సృష్టి. ఇంతవరకు చైనా ఏం చేసింది, ఒక వైరస్ ను సృష్టించేసి దేశం మీద వదిలింది 2019 లోపల. అది ఇప్పటి వరకు కూడా మళ్ళీ కరోనా రూపం లోపల ఇప్పటికి కూడా వదులుతలేదు. సేమ్ మళ్ళీ ఇప్పుడు పంటల మీద ఇచ్చిరట మళ్ళీ వాళ్ళు అక్కడ. వాళ్ళు అసలు ప్రపంచం లోపల చైనా చేయని పని ఏం లేదు, అన్ని అదే చేస్తుంది జనాలను పడేదానికి. ఇప్పటికే కరోనా వైరస్ తో ప్రపంచాన్ని కాకావికలం చేసిన చైనా అగ్రో టెర్రరిజానికి ప్లాన్ చేస్తుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఈ క్రమంలోనే ఇవాళ అమెరికాలో సంచలన పరిణామాలు చోటు చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గోధుమ, బార్లీ, మొక్కజొన్న, వరి పంటలను సర్వనాశనం చేసేందుకు తాజాగా చైనా ప్రమాదకర ఫంగస్ సృష్టించింది. ఫుసోరియం గ్రామినేరియం అనే ఫంగస్ ను 2 చైనా శాస్త్రవేత్తలైన యున్కింగ్ జియోన్, జున్యింగ్ లియో వీళ్ళిద్దరు ల్యాబ్ లోపల అత్యంత గోప్యంగా అభివృద్ధి చేశారు. ప్రస్తుతం వారు చైనాలోని పలు యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే వారు తాజాగా అమెరికాలోని మిషిగన్ యూనివర్సిటీ లోపల పరిశోధనల కోసం ఫుసారియం గ్రామినేరియం శిలాంధ్రాలను తరలిస్తుండగా డెట్రాయిట్ మెట్రోపాలిటన్ ఎయిర్పోర్ట్ లో అనుమానం వచ్చిన SBI అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 2 శాస్త్రవేత్తలు విచారించగా సంచలన నిజాలు బయటకు వచ్చాయి. చైనా కమ్యూనిస్టు పార్టీకి సైంటిస్టు జియోన్ అత్యంత విధేయురాలని తెలిసింది. అదేవిధంగా ఫుసారియం గ్రామినేరియం డెవలప్మెంట్ పై పనిచేసే జియోన్ కు అదే కమ్యూనిస్టు పార్టీ నిధులు సమకూరుస్తున్నట్టు వెల్లడైంది. ఈ క్రమంలోనే FBI డైరెక్టర్ కేష్ పటేల్ సంచలన ఆరోపణ చేశారు. అమెరికా సంస్థలోకి చైనా తన సైంటిస్టులను అక్రమంగా పంపిస్తుందని ఫైర్ అయ్యారు. అమెరికా ఆహార పంపిణీ వ్యవస్థను టార్గెట్ చేసి తమ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారు. ఫుసారియం గ్రామినేరియన్ ఫంగస్ కారణంగా మానవులు, పశువులకు హాని కలుగుతుందని, వరుస వాంతులతో పాటు కాలేయాన్ని కూడా దెబ్బతీస్తుందని FBI అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటన ప్రపంచ దేశాలకు ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అంటే ఇది కూడా కరోనా లాంటి వైరస్ లాగానే. కరోనానేమో గాలి లోపల ఇచ్చాడు అప్పుడు వాడు. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా ఫుడ్ లోపల కలుపుతుండంట. ఇది ఒకసారి చైనా ఉత్పత్తుల మీద దృష్టి సారించాలి. ఇది ఒకసారి ఆలోచన చేసుకోవాలి ప్రజలు. చైనాకు సంబంధించిన విషయం ఇది. ప్రపంచాన్ని మరి ఏం చేయాలనుకుంటుందో చైనా అర్థమైతలేదు.